అమెరికాలోని బాల్టిమోర్లో 3 రోజుల పాటు జరిగిన ఆట మహాసభల్లో పాల్గొన్న అనంతరం తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టు విక్రమార్క డల్లాస్ చేరుకున్నారు. డల్లాస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎన్ఆర్ఐ, టీపీసీసీ, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రతినిధులు, ప్రవాస భారతీయులు, కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. 2 రోజుల పాటు డల్లాస్ లో పర్యటించనున్న భట్టి విక్రమార్క సింగరేణి అధికారుల బృందంతో కలిసి క్రిటికల్ మినరల్స్ అంశంపై పలు బహుళ జాతి కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం, అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడం, పారిశ్రామికాభివృద్ధికి కొత్త అవకాశాలను సృష్టించడం లక్ష్యంగా ఈ కీలక చర్చలు జరగనున్నాయి. జహీరాబాద్ నియోజకవర్గంలోని ఆల్గోల్ గ్రామంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల బాయ్స్ హాస్టల్లో విద్యార్థులు ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ జమీల్ సిద్దికీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఆయన ప్రవర్తన, పరిపాలనా విధానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన విద్యార్థులు కళాశాల నుంచి బెంచీలు, ఎలక్ట్రిక్ ఫ్యాన్లు తదితర సామాగ్రి కనిపించకుండా పోయిందని ఆరోపిస్తూ ఆయనను వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న సంగారెడ్డి జిల్లా రీజనల్ లెవెల్ కోఆర్డినేటర్ బహుమతి విజిలెన్స్ అధికారి మొహమ్మద్ గౌస్ పాషా జగదీశ్వర్ రెడ్డితో కలిసి కళాశాలకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రాథమిక విచారణ అనంతరం ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ జమీల్ సిద్దికీని సస్పెండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను ప్రాధాన్యంగా పరిష్కరించి కళాశాలలో మెరుగైన వాతావరణం కల్పిస్తామని అధికారులకు హామీ ఇచ్చారు. అల్గోల్ జేసీసీఓఈ అల్గోల్కి వచ్చిన బాయ్స్ కానీ మార్నింగ్ పిల్లలు కొంచెం అజిటేషన్ చేసిండ్రు. వాళ్ళకి కొన్ని వాళ్ళ సమస్యలు ఉండే వాటిని సాల్వ్ చేయడానికి కోసమని ఇక్కడికి వచ్చినాము. పిల్లల యొక్క సమస్యలు ఏంటంటే వాళ్ళు డిప్యూటీ వార్డెన్ విషయంలో కంప్లైంట్ చేసిండ్రు. సో ఒక 15 రోజుల క్రితమే డిప్యూటీ వార్డెన్ని మేము చేంజ్ చేసేసాము, కొత్త వార్డెన్ని తీసుకొచ్చినాము. తర్వాత వాళ్ళు స్టాఫ్ నర్స్ విషయంలో కూడా కొంచెం ఇబ్బంది పడ్డారు. స్టాఫ్ నర్స్ కూడా చేంజ్ చేసినాము. రెగ్యులర్ స్టాఫ్ ఆల్రెడీ మన 1 వీక్ బ్యాకే జాయిన్ అయిపోయారు. వాళ్ళ థర్డ్ అలిగేషన్ ఏంటంటే మాకు ప్రిన్సిపల్ కూడా చేంజ్ చేయమని అడిగిండ్రు. ప్రిన్సిపల్ని కూడా చేంజ్ చేసినామండి. సెక్రటరీ గారు ఈరోజు ఆర్డర్ ఇచ్చారు, తీసుకొచ్చినాము. సార్ రేపో ఎల్లుండో జాయిన్ అయిపోతారు. సెక్రటరీ ఆర్డర్ ప్రకారంగా అది జరుగుతుంది. తర్వాత ఇంకా కొన్ని అలిగేషన్స్ పిల్లలు చెప్తున్నారు. వాళ్ళ యొక్క బెనిఫిట్ కొరకు వాళ్ళ పిల్లలకు అన్ని సేఫ్గా చూడడానికి కోసం మేము ఇక్కడికి వచ్చినాం. 100% వాళ్ళకి అన్ని విషయంలో మేము న్యాయం చేస్తాం. పిల్లల యొక్క ఇంకా కొన్ని ఉన్నాయి, కొన్ని అంటే డైనింగ్ హాల్ ఇక్కడికి తీసుకురమ్మని వాళ్ళు అడుగుతున్నారు. కొద్దిగా అది ఆలోచించాల్సిన విషయం. అది మా లెవెల్లో కాదు, అది కొంచెం సెక్రటరీ సార్ లెవెల్లో ఉంటుంది కాబట్టి కొంచెం దానికి టైం పడుతుంది. అది ఇమీడియట్గా జరగదు. ఎందుకంటే దానికి స్టాఫ్ని వేరుగా తీసుకురావాలా, అదంతా ఫైనల్ అలాగ ఉండాలా అంటే కొంచెం అది పెద్ద ఖర్చుతో కూడింది. అది పాలసీ మ్యాటర్ అండి. కాబట్టి అది కొంచెము సార్ ఇన్వాల్వ్మెంట్ అయితే అది అవుతుంది. మేము సార్ దాకా తీసుకెళ్తాము ఈ ఇష్యూని కూడా. మ్యాక్సిమం ఇది మేము సాల్వ్ చేస్తామండి. అకాడమిక్స్కి ఎక్కువ మేము ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. ఎందుకంటే పిల్లలు చాలా మంచి పిల్లలు, ఇక్కడ మనకు ఎంతోమంది డాక్టర్స్, ఎంతో మంచి మంచి ఇంజనీర్స్ మన దగ్గర నుండి వస్తున్నారు. కనుక ఆ పరంపర ఇంకా నడవాలా, ఇంకా ముందుకు అనేదే మా ఆలోచన. పిల్లలకి ఏ రకమైనటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మేము ముందుకు తీసుకెళ్తాం. దయచేసి మా స్కూల్స్కి ఇంకా మంచి అడ్మిషన్స్ ఇవ్వాలని కోరుతున్నామండి. అది తప్పండి. ఈ రోజు విషయమా అందరూ తిన్నాం సార్. మేడం ఊర్లో మా ఇంకా ప్రజలు వచ్చి వాళ్ళు తిన్నారు. పురుగులు ఉన్నాయి, లక్క పురుగులు ఉన్నాయి అన్నంలో. కర్రీస్ ఏం బాగాలేదు. అది మన కూరగాయ మిర్చి ఉంటుంది, అది వేసి క్యాప్సికం అది వేసి ఉట్టి నూనె అది నీళ్ళు వేసి నీళ్ళు పోసి ఉట్టి చేస్తే ఎవరు తింటారు సార్? సార్ ఇది సార్ ఒక్క మాట సార్, ఇప్పుడు డిప్యూటీ వార్డెన్ చేంజ్ చేసినాం కాబట్టి కొత్త ఆయన వచ్చిండు, ఆయన బాగా చేస్తాడని నమ్మకం పిల్లలకు కూడా ఉంది, మాకు ఇంకా పిల్లల్ని కూడా కలిసినాము, అడిగినాము. అయితే పని చేసే వాళ్ళని చేంజ్ చేయాలంటే సార్ మీరు లోకల్ ఇక్కడ మీరు డెఫినెట్ గా మీరు మాకు మంచి వర్కర్స్ ఇస్తే, ఎందుకంటే జగిత్యాల జిల్లా మల్యాల మండలం వడ్డెర కాలనీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 2 విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృతి చెందిన ఘటనపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మల్యాల
ఎస్సీ హాస్టల్లో ఉంటూ చదువుతున్న జగిత్యాలకు చెందిన సుశాంత్, నిజామాబాద్ జిల్లాకు చెందిన విష్ణు మృతి చెందడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాధితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల ఆర్థిక సాయం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంతో పాటు కుటుంబంలో ఒకరికి అవుట్సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అన్ని విధాలుగా బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని మంత్రి తెలిపారు. జగిత్యాల జిల్లాలో మల్యాల మండలంలో షెడ్యూల్ క్యాస్ట్ ఇంటిగ్రేటెడ్ వెల్ఫేర్ హాస్టల్లో దురదృష్టవశాత్తు 2 పిల్లలు చనిపోవడం జరిగింది. అత్యంత బాధాకరం. రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా చాలా ఊహించిన సంఘటన. ఆ పిల్లలు సుమారు 3 గంటల ప్రాంతంలో బయటకు వెళ్ళడం, అనుకోకుండా ఆ చెరువులో పడి చనిపోవడం. ఆ చనిపోయిన విషయంలో కూడా ఆ కుటుంబానికి నిజంగా తీరని లోటు. ఆ కుటుంబ సభ్యుల తల్లిదండ్రులకు కానీ ఆ కుటుంబ సభ్యులకు కానీ మేము మనస్ఫూర్తిగా మేము అది ఏదైతే జరగనటువంటి సంఘటన విషయంలో కూడా చింతిస్తూ అన్ని విధాలు కూడా మేము ఊహించలేదు. అసలు ఆ పిల్లలు అనుకోకుండా సాయంత్రం బయటకు వెళ్ళడం, ఆ చెరువు కుంటలో పడడం, చనిపోవడం, శవాలుగా మారడం అనేది అత్యంత దురదృష్టకరం. మరి అన్ని విధాలు కూడా ఆ కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. ఈ జరిగిన దురదృష్టకరం మీద పూర్తిగా ఎంక్వైరీ జరిపించి దాని మీద ఎవరైతే బాధ్యత గల వెల్ఫేర్ హాస్టల్ నుంచి పిల్లలు ఏ విధంగా బయటకు వెళ్ళినారు, మరి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, దాని బాధ్యులు ఎవరో వారి మీద కఠినమైన శిక్షలు కూడా చర్యలు కూడా తీసుకుంటామని చెప్తూ ఆ కుటుంబంలో చనిపోయినటువంటి ఆ బాబు జగన్నాథ్ సుశాంత్ 5th క్లాస్, సన్ ఆఫ్ కృష్ణ, టీ నగర్, జగిత్యాల. రెండో బాబు వనం విష్ణు, సన్ ఆఫ్ రాములు, 5th క్లాస్, మార్తాడ్ విలేజ్, నిజామాబాద్. 2 పిల్లలు షెడ్యూల్ క్యాస్ట్ వెల్ఫేర్ ఇంటిగ్రేటెడ్ స్కూల్లో చదువుకుంటూ ఆ హాస్టల్లో ఉండుకుంటూ బయటికి స్కూల్కి వెళ్ళేటువంటి నేపథ్యంలో ఈ జరిగినటువంటి సంఘటన విషయంలో నిజంగా మన ఎస్సీ హాస్టల్లో జరుపుకున్న పిల్లలకు ఈ విధంగా జరగడం ఏదైతే ఈ సంఘటన మీద అత్యంత చాలా బాధాకరంతో మేము మాట్లాడుతూ ఆ కుటుంబానికి ఎవరైతే సుశాంత్ కుటుంబానికి సుమారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా, టీ నగర్లో ఉన్నటువంటి నాచుపల్లి కాడ ఉన్నటువంటి 2 BHK డబుల్ బెడ్రూము, ఆ కుటుంబంలో ఎవరైతే అర్హత ఉంటే వారికి అవుట్సోర్సింగ్ ద్వారా ఉద్యోగం ఇచ్చడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నేను వారికి మనవి చేస్తూ, అదేవిధంగా వరుణ్ విష్ణు అని ఆ కుటుంబానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా మరియు అవుట్సోర్సింగ్ ద్వారా ఒక ఉద్యోగం అక్కడ అందుబాటులో వారి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు కూడా కేటాయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంత్రిగా నేను వేరే రాష్ట్రంలో అందుబాటులో లేని వేరే రాష్ట్రంలో ఉన్నాను కాబట్టి నేను వచ్చిన వెంటనే ఆ కుటుంబాల ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి నేను అన్ని విధాల కుటుంబానికి అండగా ఉండే విధంగా ప్రభుత్వం తరఫున మేము మా యొక్క ఏదైతే ప్రభుత్వం తరఫున వాళ్ళకి రావాల్సినటువంటి అన్ని విధాలు కూడా అండగా ఉంటామనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి కుటుంబ సభ్యుల చేతులు జోడించి నమస్కరించి నేను మనవి చేస్తున్నాను. వనపర్తి జిల్లా కొత్తకోటలో మైనార్టీ తుర్కా కాషా కమ్యూనిటీ పునరావాసన పథకం కింద మంత్రి మొహమ్మద్ అజారుద్దీన్, టీజీఎంఎఫ్ సి చైర్మన్ మొహమ్మద్ ఉబైదుల్లా కోత్వాల్ తో కలిసి తుర్కా కాషా ముస్లిం సమాజానికి జనరేటర్లు, టూల్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. చేతులతో రాళ్లు కొట్టే కష్టమైన పనిని ఈ యంత్రాలు సులభతరం చేసి శారీరక శ్రమను తగ్గించి ఆదాయాన్ని పెంచేందుకు దోహదపడతాయని అన్నారు. తుర్కా కాషా సమాజంతో పాటు అన్ని మైనార్టీ వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఐపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 30 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించి సంబంధిత పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు, సిఐలతో నేరుగా మాట్లాడి త్వరితగతిన చట్ట ప్రకారం పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలు ఎలాంటి పైరవీలు లేకుండా నిర్భయంగా పోలీసు సేవలను వినియోగించుకోవాలని ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి ద్వారా ప్రజా సమస్యలకు ప్రాధాన్యతతో పరిష్కారం అందిస్తున్నామని కమిషనర్ తెలిపారు. తెలంగాణ యాప్ బేస్డ్ డ్రైవర్స్
ఫారం ప్రతినిధులు దారుస్సలాంలో ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీని కలిసి తమ సమస్యలను వివరించారు. అనంతరం ఓవైసీ రాష్ట్ర రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఫోన్ చేసి డ్రైవర్ల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. అలాగే ఏఐఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫ్ఎండి రవాణా శాఖ మంత్రి ఉన్నతాధికారులతో సమావేశమై కనీస బేస్ ఫేర్ నిర్ణయం, గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు, అగ్రిగేటర్ కంపెనీల ఏకపక్ష ఛార్జీలపై నియంత్రణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు నాణ్యమైన అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు చేపడుతున్న ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ధి పనులపై అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సచివాలయంలో సమగ్ర సమీక్ష నిర్వహించారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం, ఎంజిఎం ఆసుపత్రి, ప్రభుత్వ కంటి ఆసుపత్రి, కాకతీయ మెడికల్ కాలేజీ, వర్ధన్నపేట ఏరియా ఆసుపత్రితో పాటు ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి, బెడ్ల సంఖ్య పెంపు, వైద్య సేవల విస్తరణ, అవసరమైన సౌకర్యాల కల్పనపై చర్చించారు. ఈ సమావేశంలో వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ అమరవీరుడు యాదిరెడ్డి కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించి ఇచ్చిన హామీ మేరకు ఆయన తమ్ముడి కుమార్తె భవిష్యకు అవసరమైన వైద్య చికిత్స అందేలా సహకరించారు. విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి కావడంతో భవిష్యత్ కుటుంబ సభ్యులు నందినగర్ లో కేటీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. చిన్నారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్న కేటీఆర్ ఆమె ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. వికారాబాద్ నియోజకవర్గంలోని ధాదూర్ మండల రైతు వేదికలో నిర్వహించిన మండల స్థాయి సమీక్ష సమావేశంలో తెలంగాణ శాసన సభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్ని శాఖల అధికారులు పూర్తి సమాచారంతో సమావేశాలకు హాజరు కావాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారంలో బాధ్యతగా వ్యవహరించాలని ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం విద్య, సంక్షేమం, అభివృద్ధి రంగాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ప్రతి మండలంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు, విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్, లంచంతో పాటు రవాణా సౌకర్యం కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అలాగే భూగర్భ జలాల పెంపు కోసం ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా వికారాబాద్ కు సాగు, తాగునీరు అందించేందుకు సీఎం హామీ ఇచ్చారని స్పీకర్ వెల్లడించారు. मॉडर्न ट्रेंड्स रेडीमेड मेंसवेयर कलेक्शन पेश करते हैं आपके लिए आला अक़साम व मियारी मलबूसात। हमारे यहाँ फॉर्मल, पार्टी वेयर, जीन्स, टी शर्ट और ट्रैक पैंट्स के वसी वैरायटीज दस्तयाब है। इसके अलावा मर्दाना घड़ियाँ, सनग्लासेस और मियारी जूतों का शानदार कलेक्शन भी। ऑर्डर्स पर इम्पोर्टेड अशिया भी हासिल की जा सकती है, तो देर किस बात की, आज ही चले आएँ। हमारा पता है मॉडर्न ट्रेंड्स, बीबी का चश्मा रोड, टिकलकुंटा, फलकनुमा, हैदराबाद। मज़ीद मालूमात और राब्ते के लिए प्रोपरेटर मोहम्मद इमाद अहमद से रब्ता करें। 9959541435।